హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? బిగ్ బాస్ సీజన్ 8 చాలా రసవత్తరంగా సాగుతుంది. 11 వారాలు సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకొని 12వ వారంలోకైతే అడుగు పెట్టేసింది. ఇక 12వ వారం నామినేషన్స్ ఓ రేంజ్ లో జరిగాయని చెప్పాలి. బిగ్ బాస్ సీజన్ 8 నిన్నటి ఎపిసోడ్ లో రచ్చరచ్చ చేసింది సోనియా. మాజీ కంటెస్టెంట్ నామినేట్ చేస్తారని చెప్పడంతో హౌస్ మేట్స్ అంతా షాక్ అయ్యారు. అంతలోనే మెయిన్ డోర్ ఓపెన్ అయి అక్కడి నుంచి సోనియా రీ ఎంట్రీ ఇచ్చింది. ఆమె రాగానే పృథ్వీ, నిఖిల్ హగ్స్ ఇచ్చారు. ముందుగా సోనియా ప్రేరణను నామినేట్ చేసింది. వేరే వాళ్ళు ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు నువ్వు మధ్యలో దూరుతావు, అలాగే చాలా పొగరుగా బిహేవ్ చేస్తావు. గౌతమ్ కు పనిష్మెంట్ పేరుతో చాలా పనులు చెప్పావు, కానీ నబీల్ కు మాత్రం పనిష్మెంట్ ఇవ్వలేదు. నీకు ఫ్రెండ్స్ ఎమోషన్స్ అన్నీ కావాలి, కానీ పృథ్వీని బయటకు పంపేయాలి అంటావు అంటూ గట్టిగానే ఇచ్చిపడేసింది. దీంతో ప్రేరణ అక్క అని పిలవడంతో చెప్పు చెల్లా అంటూ అల్లాడించేసింది. అక్క అన్న మాటకు పట్టుబట్టి మరీ సారీ చెప్పించుకుంది సోనియా. ఇక ఆ తర్వాత నిఖిల్ ను నామినేట్ చేస్తూ, నా పెద్ద కొడుకు, నన్ను హౌస్ లో అమ్మలా చూసిన కంటెస్టెంట్, నా మనసుకు దగ్గరైన నా కొడుకు, ప్రేరణ నాకు చేసిన తమ్ముడు అంటూ పిలిచింది. నిఖిల్ డబుల్ స్టాండర్డ్స్ అని, ఫేస్ టు ఫేస్ చెప్పే దమ్ము లేదని, నామినేషన్స్ కూడా సరిగ్గా చెయ్యడు అంటూ గట్టిగానే ఇచ్చిపడేసింది. యష్మిని అక్క అన్నందుకు గౌతమ్ ను నామినేట్ చేశావు కదా, మరి అలా వేరే అమ్మాయిల కోసం ఎందుకు స్టాండ్ తీసుకోలేదు అంటూ కడిగి పారేసింది. తేజ పాము నోట్లో ఎగ్ వేసి తప్పు చేశాడని అన్నావు, మరి అదే తప్పు యష్మి చేస్తే ఎందుకు ఒప్పుకోలేదు? ఆల్రెడీ తేజకు పనిష్మెంట్ పడింది, అయినా నువ్వు యష్మి తప్పును ఒప్పుకోలేదు అంటూ సీరియస్ అయ్యింది. దీంతో నీళ్లు నమిలాడు నిఖిల్. యష్మి నువ్వంటే ఇష్టం అని చెప్పినప్పుడు ఆ విషయాన్ని నువ్వు మళ్ళీ రోహిణి దగ్గర ఎందుకు మాట్లాడావు? ఓ అమ్మాయి ఎమోషన్స్ కి నువ్విచ్చే రెస్పెక్ట్ ఇదేనా అంటూ ఫైర్ అయ్యింది. యష్మికి ఎప్పుడో చెప్పాను అంటూ నిఖిల్ కవర్ చేసేందుకు ట్రై చేశాడు. అలా చెప్పి మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లి ఎందుకు ఫ్లడ్ చేస్తావు అని సోనియా అడగ్గా, నేను ఫ్రెండ్ గా ఉన్నాను అని అన్నాడు నిఖిల్. దీంతో మధ్యలోకి దూరిపోయి యష్మి సీరియస్ అయ్యింది. నువ్వు ఎప్పుడు నాకు చెప్పలేదు, అలా చెప్పి ఉంటే నేను నీ జోలికే వచ్చేదాన్ని కాదు, ఇక్కడ అందరి ముందు బ్యాడ్ అయింది నేను అంటూ ఎమోషనల్ అయ్యింది యష్మి. ఇక నిఖిల్ చెప్పిన విషయాన్ని రోహిణి కూడా తప్పుబట్టింది. నాకు వేరేలా చెప్పావు అంటూ అసలు విషయం బయటపెట్టడంతో నిఖిల్ తడపడ్డాడు. ఇక సోనియా వెళ్లిపోయిన తర్వాత కూడా నిఖిల్ యష్మి మధ్య గొడవ పెద్దగానే జరిగింది. దీంతో ఆమెకు క్లారిటీ ఇచ్చేందుకు నిఖిల్ ట్రై చేసినా యష్మి మాత్రం వినిపించుకోలేదు. మొత్తానికి సోనియా రాకతో నిఖిల్ టైటిల్ అసలు గల్లంతైపోయినట్టే. మరి సోనియా చెప్పిన పాయింట్స్ మీకెలా అనిపించాయో కింద కమెంట్ సెక్షన్ లో రాయండి. ఇక 12వ వారం నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వారం నామినేషన్స్ లో 5గురు ఉన్నారు. వారు నబీల్, యష్మి, పృథ్వీరాజ్ శెట్టి, నిఖిల్, ప్రేరణ. ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవ్వాలంటే ఈ రోజు ఎపిసోడ్ పూర్తవ్వాల్సిందే. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందని మీరనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో రాయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.